బ్రేకింగ్ న్యూస్. ప్రజా జీవితంలో ఉన్న ఎమ్మెల్యేలు అత్యంత జాగ్రత్తగా వివాదాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు తనను కలిసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ కు గట్టిగానే క్లాస్ స్పీకినట్టు సమాచారం. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని సీఎం చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. వార్ 2 సినిమా విడుదల వేళ హీరో ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆడియోలు బయటకొచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వివాదం పెరిగి పెద్దది కావడంతో ఎమ్మెల్యేపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే దగ్గుబాటి సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే దగ్గుబాటికి సీఎం వార్నింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇటీవల ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు సంబంధించి కూడా దగ్గుబాటి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి వివరణ ఇచ్చేందుకు సీఎం ను కలవడం జరిగింది. అయితే సీఎం వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? దగ్గుబాటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం, నిన్న తాజాగా సీఎం కార్యాలయానికి ఆయన పిలిపించి మాట్లాడారు. ముఖ్యంగా నిన్న దాదాపు సాయంత్రం సెక్రటరీకి వచ్చినప్పుడు రాత్రి 9 గంటల ప్రాంతంలో దగ్గుబాటి ముఖ్యమంత్రిని కలిశారు. కొంత ఘాటుగానే ముఖ్యమంత్రి అయితే కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన వ్యవహారంలో అటు ప్రభుత్వాన్ని పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించారు. అసలు సంబంధమైన విషయాల్లో మీరు ఎందుకు మాట్లాడారంటూ ఆయన చంద్రబాబు ఎమ్మెల్యే మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఉపేక్షించాలని కూడా చంద్రబాబు హెచ్చరించినట్టు తెలుస్తుంది. విభేదాల జోలికి వెళ్లొద్దు, నియోజకవర్గ నేతలందరినీ కలుపుకుని వెళ్లాలని కూడా చంద్రబాబు సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్థానికంగా అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరితో విభేదాలు ఉండడం, అక్కడ స్థానికంగా ప్రభాకర్ చౌదరి వర్గీయుల్ని కానీ వాళ్ళని కొంత ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ చౌదరి పార్టీ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించారు. వాటికి సంబంధించి కూడా కొంత హెచ్చరించారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సీట్ ఇచ్చిన సందర్భంలో అందరూ నేతల్ని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఇలా ఒంటెద్దురు పోకళ్ళకి పోవడం కరెక్ట్ కాదంటూ చంద్రబాబు ఎమ్మెల్యే మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ పార్టీకి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెస్తే మాత్రం ఉపేక్షించేలేదు, ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ ఎమ్మెల్యే పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కలవాలని కూడా చంద్రబాబు సూచించారు. అయితే ఎమ్మెల్యే కూడా కొన్ని అంటే ఆ వీడియోతో ఆడియోతో తనకు సంబంధం లేదు, తను ఇరికించే ప్రయత్నం చేశారని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అసలు ఆ సినిమాల గురించి వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడాలి, పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మీరెందుకు మాట్లాడాలంటూ ఆయన చంద్రబాబు ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం చంద్రబాబు క్లాస్ స్పీకర్ కాబట్టి ఈ వ్యవహారం ఎక్కడితో సద్దుమణుగుతుందా లేదా ఇప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కూడా ఎమ్మెల్యే మీద సీరియస్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఫర్దర్ గా ఈ ఇష్యూని కంటిన్యూ చేస్తారా లేదా క్లోజ్ చేస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యే భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు ప్రభాకర్ చౌదరి కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన విషయంలో ఫిర్యాదు చేశారు. కొంతమంది కార్యకర్తలు కూడా లోకల్ ఉన్న కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే మీద పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యే కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు దాదాపుగా పులి స్టాప్ పడే అవకాశం కనబడుతుంది. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం క్షమాపణ చెప్పాల్సిందని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన బహిరంగ క్షమాపణ చెబుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రాజేష్, తాజాగా అక్కడ పరిణామం ఏ విధంగా ఉంది ఆ జిల్లాలో? అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన విరమించే ఏమైనా అవకాశం ఉందంటారా? అంటే ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కేవలం అక్కడ అనంతపురానికి మాత్రం పరిమితం కాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ ఆగ్రహాన్ని గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే తీరు నిరసిస్తూ ఆందోళన కూడా చేశారు. నిన్న తాజాగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులందరూ హైదరాబాద్ లో ఒక కీలక సమావేశం పెట్టుకుని ప్రెస్ మీట్ కూడా పెట్టారంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఎన్టీఆర్ తల్లిని అవమానించినటువంటి ఎమ్మెల్యేని ఉపేక్షించేది లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్న నేపథ్యంలో ఇటు టీడీపీ అధిష్టానం అధినేత చంద్రబాబు కూడా సీరియస్ అయ్యి మరోసారి ఇది రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా క్షమాపణలు చెప్పే అవకాశం కనబడుతుంది, చెప్పి ఆయన ఇష్యూని క్లోజ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది.
రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తంగా దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు వివరణ ఇచ్చేందుకు దగ్గుబాటి సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. సీఎం కూడా ఘాటుగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం ఇంతతో సద్మణుగుతుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సారీ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఎమ్మెల్యే సారీ చెప్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.